హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ షాప్ క్లాస్ ఫ్రెండ్స్. నేను ఈరోజు షాప్ చేశాను. షాప్ చేసినాక నిన్న చెప్పాను కదా, కొన్ని ఐటమ్స్ వచ్చినాయని. ఇప్పుడు అన్ని ఐటమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఐటమ్స్ ఏమేమి వచ్చినాయో మీకు చూపెడతాను. ఒకసారి చూడండి. చూడండి ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ పెట్టినాం చూడండి ఐటమ్. దీపాంతాలు దీపాంతాలు అలాగే స్ప్రే బాటిల్స్, అలాగే బొట్టు పిల్లలు, అలాగే రబ్బర్ బ్యాండ్స్. రబ్బర్ బ్యాండ్స్ బాగా అడుగుతారు దీన్ని. అలాగే ఈ ముగ్గు డబ్బాలు ముగ్గు డబ్బాలు కూడా తేవడం జరిగింది. అలాగే బాటిల్స్, వాటర్ బాటిల్స్ మంచి షైనింగ్ ఉన్నాయి. ఆ బాటిల్స్ అన్ని బాగున్నాయి, వాటర్ బాటిల్స్. అలాగే ఒకటి ఇది రబ్బర్ బ్యాండ్, లేడీస్ రబ్బర్ బ్యాండ్, నిషా అండ్ బంజారా. అలాగే లియో రబ్బర్ బ్యాండ్ మంచి స్ట్రాంగ్ ఉంటాయి. లియో రబ్బర్ బ్యాండ్స్ బాగుంటాయి ఐటమ్స్. లియో రబ్బర్ బ్యాండ్స్. అలాగే ఇంకొన్ని క్లిప్ తెచ్చినాము. ఈ క్లిప్స్ కూడా తెచ్చినాము. టిక్ టాక్స్, క్లిప్పులు, అలాగే రింకు రింకు టిక్లు కూడా తెచ్చినాము. అలాగే చైన్స్, మంచి గోల్డ్ చైన్స్, డిఫరెంట్ గోల్డ్ చైన్స్ కూడా తెచ్చినాము. ఇవన్నీ ఐటమ్స్. అలాగే వాజ్లిన్ డబ్బాలు ఉన్నాయి. లిప్ బాంబులు, ఇప్పుడు చలికాలం కదా, అందరికి వాజ్లిన్లు లిప్ బాంబులు యూజ్ అవుతాయని మాకు కూడా తెచ్చినాం ఫ్రెండ్స్. మనం చైన్లు బాగా తెచ్చినాము. కమ్మలు, డిజైన్ కమ్మలు, టాప్స్, మంచి టాప్స్ కూడా తెచ్చినాము. అలాగే చైన్లు కూడా వచ్చినాయి. హారాలు, చైన్లు. ఈ చైన్ ఇలా వస్తుంది, ఇలా బాగుంటాయి. తార్లు, పుస్తక తార్లు, కోతి తార్లు టైప్ ఉంటుంది, మంచిగా ఉంటుంది ఐటమ్. అన్నీ వచ్చినాయి. దీన్ని అన్ని మనం తీసినాం కాబట్టి ఇలాంటి వాజల్స్ కూడా తెచ్చినాము. ఈ ఐటమ్స్ అన్ని ఏంటంటే, ఈ ఐటమ్స్ బంజారా ఏరియనాలు అన్ని ఐటమ్స్ కాబట్టి తెచ్చి పెట్టాలి. మీకు కస్టమర్స్ ఉన్నా లేకున్నా కూడా, గిరాకైనా కాకుండా షాప్ లో సామాన్ అనేది ఎప్పటికప్పుడు ఒక్క ఐటమ్ లేకున్నా కూడా ఎప్పటికప్పుడు సామాన్ తెచ్చుకొని నింపుతూ ఉండాలి, అప్డేట్ చేయాలి ఐటమ్స్ ఎప్పటికప్పుడు. అన్ని ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. హోల్సేల్ గా రబ్బర్ బ్యాండ్స్, అలాగే గాజు, అలాగే టిక్స్ అన్నీ ఉంటాయి. మన షాప్ ఓపెన్ చేసినాం ఇలా, మన గిరాకీ వెయిట్ చేయాలి, గిరాకీ లేకుండా షాప్ చేయాలి. మనం ఎంతో కష్టపడి ఎంతో ఏదో చేద్దామని కష్టపడి పెట్టుకున్నాము. వేరే షాప్ లో కాకుండా ఈ షాప్ లో చేయడం ఎందుకని, ఒక షాప్ లో చేయడం ఎందుకని చిన్నదో పెద్దదో పెట్టుకొని మనం అయితే నడిపిస్తున్నాం. మన కష్టానికి తగ్గ ఫలితం రావాలి అనుకుంటున్నాను. కష్టపడుతూ వెళ్ళాలి, తర్వాత అదే ఫలితం అదే వదిలితో చేసుకుంటే పాలసీ నమ్మాను. అదే విధంగా నేను చూస్తున్నాను ఫ్రెండ్స్. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.